జలప్రలయం రాబోతుందని నోవాహు గారు అన్నిసార్లు చెప్తుంటే ఒక్కడన్నా ఏమనాలో తెలుసా? అయ్యో నోవాహు మన మాదిరి ఏం పనికిమాలినోడు కాదు, మంచి వయసున్నవాడు, వృద్ధాప్యంలో వచ్చినవాడు, పేరు ప్రతిష్టలు కలిగిన వాడు, భక్తిపరుడు, నీతిమంతుడు, అలాంటోడే ఇన్నిసార్లు చెప్తుంటే అయ్యా నోవాహు ఎవడొచ్చినా రాకపోయినా కానీ జలప్రలయం రాబోతుందని అర్థమవుతుంది కదా, నేను మారాను, నువ్వు చెప్పిన మాటలు నమ్మాను, పోయేటప్పుడు ఒక్క మాట చెప్పు, నేను కూడా వచ్చి ఓడలో కూర్చుంటా. ఒక్కడన్నా అనుకున్నాడా? ఈ జీవితం నా జీవితం కూడా ఎంతో మంది దేవుడు తన సేవకుల ద్వారా నీతో నాతో మాట్లాడేటప్పుడు, సరే లోకంలో ఏముందిలే, దేవుని కోసం బ్రతకాలంటున్నావు కదా, సరే నేను కూడా వచ్చి మందిరంలో కూర్చుంటాను పదా, నేను కూడా మందిరంలో కూర్చొని నా బ్రతుకును మార్చుకుంటాను పదా, నేను కూడా మందిరానికి వచ్చి నా పాప జీవితాన్ని వదిలేసుకుంటాను కదా. ఇక్కడ ఎలాగూ నాకు నిమ్మలం లేదు, మనశ్శాంతి లేదు, చేసిన తప్పులు బట్టి కుమిలిపోతున్నాను, వచ్చి ఆడ కూర్చుంటే నాకు ఏమైపోతుంది? సరే పద, నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, నేను కూడా వస్తాను పదా.